హలో మై డియర్ వ్యూవర్స్, ఐ am విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. కుల వివక్ష, మత వివక్ష కళాకారుల మధ్య ఉండటం అనేది ఈ రోజు కొత్త ఏం కాదు, ఈ రోజుతో ఆగిపోయేది కాదు. తర్వాత ఉంటూ ఉంటుంది, తర్వాత ఉండకుండా కూడా ఉంటుంది. టాలెంట్ అనేది అన్బీటబుల్ గా, అంటే ఎవరికి అందుకోలేంత స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడ కులము పని చేయదు, మతము పని చేయదు. నువ్వు ఎప్పుడైతే డౌన్ ఫాల్ అవుతావో, నువ్వు ఎప్పుడైతే డిమాండ్ అండ్ సప్లైలో ఓడిపోతావో అప్పుడు కులము మతము అన్నీ ముందుకొస్తాయి. నీలో కూడా ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి, ఈ కులం వల్లే నేను వెనకబడిపోతున్నాను, ఈ మతం వల్లే నన్ను ఈ విధంగా చిన్నచూపు చూస్తున్నారనే ఆలోచన నీకు వస్తుంది. అంతకుముందు అదే రహస్యం, అంటే అదే కులంలో ఉన్నప్పుడు, అదే మతంలో ఉన్నప్పుడు, టాప్ మోస్ట్ కళాకారుడుగా ఉన్నప్పుడు గుర్తురానటువంటి మతము కులము నువ్వు ఎప్పుడైతే డౌన్ అవుతావో అప్పుడు వస్తుంది. నిజమే, సినిమా రంగం ఏమిటి, రాజకీయ రంగం కావచ్చు, సామాన్యుల్లో కావచ్చు, ఎక్కడైనా సరే కులము మతము పనిచేసే పరిస్థితులు ఉండొచ్చు. అంత మాత్రాన కులమే మతమే నీ యొక్క టాలెంట్ తొక్కేస్తుందంటే అది పాక్షిక సత్యం మాత్రమే. అది ఒకవైపు ఉన్నప్పటికీ కూడా నువ్వు హైట్స్కి వెళ్తూ నీ ప్రవర్తన కానీ నువ్వు సక్రమంగా నెరవేర్చుకోగలిగితే ఖచ్చితంగా కులము పనిచేయదు, మతము పనిచేయదు. ఒక దశలో అసూయ ద్వేషాలతో కూడా అది పనిచేయొచ్చు, కానీ నువ్వు నీ క్యారెక్టర్ ద్వారా, నీ బిహేవియర్ ద్వారా, నీ యొక్క ఆలోచన విధానం ద్వారా, నువ్వు ఇచ్చే అవుట్పుట్ ద్వారా వాటిని ఓవర్కమ్ చేసి ముందుకు పోయే పరిస్థితులు ఉంటాయి. అంతెందుకు, ఇప్పుడు ఇంత మనం ఎందుకు చెప్తున్నామంటే, టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక విధంగా ఇంటర్నేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకునేటువంటి రెహమాన్ గారు ఆ మధ్యలో తను వెళ్ళగెక్కినటువంటి వేదన తలుచుకుంటే, నేను ఈ మతంలో ఉన్నాను కాబట్టే నన్ను తొక్కేస్తున్నారు, నాకు అవకాశం లేకుండా చేస్తున్నారని ఆయన బాధపడ్డాడు. అదే మతంలో ఉండే కదా నువ్వు ఇంటర్నేషనల్ స్థాయిలో మ్యూజిక్ డైరెక్టర్ అయినావు. ఆ సంగతి మర్చిపోయి నువ్వు డిమాండ్ అండ్ సప్లైలో నువ్వు బిహేవ్ చేసినటువంటి పరిస్థితులు నీకు అర్థం కాకుండా ఎప్పుడైతే తగ్గినాయో అప్పుడే గిల్టీనెస్ వచ్చి, అప్పుడు వాస్తవాలు బోధపడి బాధపడితే ప్రయోజనం లేదు. దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరము టాప్ మోస్ట్ కళాకారుడైన ఎవరికైనా ఉంటుంది. అది రెహమాన్ ఏమో అందులో అతీతుడు కాదు. ఉదాహరణకు ఆర్జీవి గారే రెహమాన్ గురించి ఎన్నో చెప్పాడు. ఆర్జీవి రెహమాన్ ను వాడుకున్నట్టుగా మరొకరు వాడుకోలేదు, మణిరత్నం వాడుకున్నట్టుగా ఇంకొకరు వాడుకోలేదు. అదే విధంగా బాలచంద్ర కావచ్చు, ఇక హిందీ సినిమాల్లో లెక్కలేనంత ఇదిగా ఆయన టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా వాడుకున్న వాళ్లే. అక్కడెక్కడా మతం గాని కులం గాని పనిచేయలా. రాను రాను నువ్వు బిజీ అయిపోయిన తర్వాత వ్యక్తులను నువ్వు చూసే విధానాన్ని బట్టి కూడా నీకు అవకాశాలు తగ్గిపోయింటాయి, అది నీకు గుర్తురాదు. దీనితో పాటు నీ యొక్క అవుట్పుట్ ఓవర్కమ్ కాకుండా టాప్ మోస్ట్ గా ఉన్నప్పుడు నిన్ను భరించేదానికి కూడా సిద్ధపడతారు. ఆ విషయంలో గతంలో ఆత్రేయని సినిమా నిర్మాతలు భరించినట్టుగా ఇంకెవరిని భరించలేదు. అదే డౌన్ ఫాల్ అయిన తర్వాత నిర్దాక్షిణ్యంగా తోసిపారేసేది కూడా సినిమా ఫీల్డ్ తర్వాతే ఎవరైనా. ఆ విధంగా రెహమాన్ కూడా జరుగుంటుంది. రెహమాన్ ఇప్పుడు బాధపడడం వల్ల కులమో మతమో అని చెప్పేసి మనం అనుకోవడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన డిమాండ్ లో ఉన్నప్పుడు ఎట్ట బిహేవ్ చేశాడో చాలా మందికి తెలిసినట్టే ఆర్జీవీకి కూడా తెలుసు. ఆయన చెప్పినటువంటి ఒక రహస్యము, ఒక ఇన్సిడెంట్ ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆర్జీవీ రహస్యం ఏమంటే రెహమాన్ గురించి ఇలా చెప్పుకొస్తాడు. 2 ఏళ్ల క్రితం ఆర్జీవీ వీడియో ఒకటి కూడా మనం చూశాం. ఏఆర్ రెహమాన్ వ్యవహారం ఒకటి ఇందులో ఉంది. రెహమాన్ కూడా ఈ వీడియో చూస్తే తనకు అవకాశాలు ఎందుకు తగ్గాయో తెలుస్తుంది. బాలీవుడ్ లో ఓ ప్రముఖ నిర్మాత, దర్శకుడు తన సినిమాలోని పాటలకు రెహమాన్ మ్యూజిక్ బాధ్యత అప్పగించారు. ఎంతకు పని చేయకుండా తిప్పాడు రెహమాన్. ఓ రోజు గట్టిగా నిలదీశాడు నిర్మాత. పలాని తేదీన రమ్మని చెప్పాడు, వెళ్ళి ఆ రోజు రాబో అని చెప్పినట్టుగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు రెహమాన్. ఆ రోజు నిర్మాత వచ్చేసరికి, అంటే ఏ రోజైతే రెహమాన్ చెప్పాడో ఆ రోజు నిర్మాత వచ్చాడు టెన్షన్ గా. ఎందుకంటే ఆయన టెన్షన్ వేరు, ఆయన అవసరం కూడా అలాంటిది కాబట్టి వచ్చాడు. అయితే రెహమాన్ లేడు. అసిస్టెంట్ మాత్రం నిర్మాతకు మ్యూజిక్ పెన్ డ్రైవ్ ఇచ్చి పంపించేశాడు. అదేంటి, అంత డబ్బు తీసుకుని రెహమాన్ కాకుండా నువ్వు మ్యూజిక్ ఇవ్వడం ఏమిటి అని నిర్మాత నిలవేయడమే కాకుండా రెహమాన్ ని బూతులు తిట్టడం మొదలు పెట్టాడట. అప్పుడే అక్కడికి వచ్చిన రెహమాన్ నిర్మాతతో, నువ్వు అంత భారీ రెమ్యునేషన్ ఇచ్చింది నా బ్రాండ్ నేమ్కే గాని నా మ్యూజిక్ కాదు, వెళ్ళు అని గట్టిగా బదిలిచ్చాడట. ఇక్కడే రెహమాన్ గారి పతనం ప్రారంభమైనట్టు మనం అనుకోవాలి. బ్రాండ్ నేమ్ అనేది ఎక్కడో లేదు, ఎంతో కాలం ఉండదు. నీ మ్యూజిక్ లేకపోతే నీ యొక్క అవుట్పుట్ కంటిన్యూటీగా టాప్ మోస్ట్ గా ఉన్నప్పుడే నీకు బ్రాండ్ నేమ్ ఉంటుంది. కానీ నువ్వు ఇచ్చేటువంటివి జనాల్లోకి వచ్చి సక్సెస్ కాకపోతే నీ బ్రాండ్ నేమ్ పడిపోవడం నిమిషంలో పడిన సంగతి రెహమాన్ అర్థం చేసుకోలేకపోయాడు అనిపిస్తుంది. ఆర్జీవీ చెప్పింది నిజమే అని మనం కూడా అనుకోవచ్చు. బాబు రెహమాన్, నీ బ్రాండ్కు డిమాండ్ ఉన్నప్పుడు నువ్వు అడిగినంత ఇచ్చి పడిగాపులు కాచి నీతో పని చేయించుకున్నారు కదా, ఇప్పుడు నీ బ్రాండ్కు విలువ లేదు, అందుకే నీకు విలువ లేదు. అంతే తప్ప మతం అనేది నువ్వు తగిలించుకున్నా
ముసుగు, ఇస్లాంలోకి మారాకే జీవితం మారింది అని నువ్వే అనేక సార్లు చెప్పావు కదా. అయినా మార్కెట్లో బ్రాండ్ కొన్న విలువ గురించి నువ్వే ఆర్జీవి కూడా వచ్చినంత గొప్పగా చెప్పి నువ్వే ఆ విషయం మర్చిపోతే ఎలా? ట్రై చేస్తే ఆర్జీబీ వీడియో కూడా మనము యూట్యూబ్ లో దొరుకుతుంది, చూడొచ్చు. ఎంతెందుకు, చక్రవర్తికి లేదా టాప్ మోస్ట్, ఆ మధ్యలో మణిశర్మ లేడా, ఇప్పుడు తమన్ లేడా, ఈ విధంగా ఎంతో మంది టాప్ మోస్ట్ లో ఉన్న దశ ఉంటుంది. ఆ ఉన్నప్పుడు క్యారెక్టర్ ని, ఉన్నప్పుడు డిమాండ్ ని, దానికి సంబంధించినటువంటి వ్యక్తులు గౌరవించడం లేకపోతే ఖచ్చితంగా వారు ఎంత కొమ్ములు వచ్చినారైనా కూడా డిమాండ్ తగ్గిపోయి అవకాశాలు పూర్తిగా వెనకడుగు వేసి జీవితంలో ఒక రకమైనటువంటి స్ట్రెస్ గా ఏర్పడిపోయే పరిస్థితి వస్తుంది. ఒక ఆకాశ ఎత్తు ఎదిగినటువంటి వ్యక్తులు కూడా పాతాళంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఇలాంటి ప్రవర్తన వల్లే వస్తుంది. అవుట్పుట్ సరిగ్గా లేకపోయింది తప్పు కాదు, కానీ నీ బిహేవియర్ కానీ తప్పు అయితే మాత్రం నీ కెరీరు పులస్టాప్ పడేది ఎవరికైనా జరుగుతుంది. అందుకు రహమాన్ ఏమీ అతీతుడు కాదనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. రహమాన్ కావచ్చు, ఇంకే బిజీగా ఉన్న కళాకారుడు కావచ్చు, ఏ యొక్క బిజీగా ఉండేటువంటి నటుడు కావచ్చు, ఎవరైనా సరే అవకాశాలు ఉన్నప్పుడు ప్రవర్తన కూడా సక్రమంగా పెట్టుకోపోతే, అవకాశాలు లేనప్పుడు మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే సినిమా అనేది డిమాండ్ అండ్ సప్లై పైన ఆధారపడి ఉంటుంది తప్ప ప్రేమల మీద ఆధారపడి ఉండదు. ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చే అవుట్పుట్ సక్సెస్ బట్టి నీకు డిమాండ్ ఉంటుంది. కాబట్టి సక్సెస్ లేనప్పుడు నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు. అక్కడ కులము మతం ఏమీ చూడరు. నువ్వు సక్సెస్ ఉన్నప్పుడు కూడా కులము మతం ఏమీ చూడకుండా నీకు అవకాశాలు ఇస్తూనే పోతుంటారు, నీ దగ్గర పడిగాపులు కాస్తూనే ఉంటారు. కాబట్టి మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని నీకు గౌరవం ఉంటుంది తప్ప మతాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవం ఉండదన్న సంగతి రహమాన్ అయినా గుర్తించి మారితే మంచిది తప్ప ఈ మతం కాడుతో మసిబూసి మారేడికాయ చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. సో ఫ్రెండ్స్, రహమాన్కైనా అదే, చిన్న మ్యూజిక్ డైరెక్టర్ అయినా అదే, పెద్ద కళాకారుడు అనేది చిన్న కళాకారుడికైనా అదే. డిమాండ్ అండ్ సప్లైలో ప్రవర్తన చాలా ముఖ్యమైన సంగతి గుర్తుపెట్టుకోవాలా. సో ఫ్రెండ్స్, నా వీడియో కథనం కానీ మీకు నచ్చినట్లయితే డిమాండ్ అండ్ సప్లైని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కళాకారులు గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో కథనం కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.